ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగిన అన్ని షిఫ్ట్ వైజ్ బిట్స్ ఈ వీడియో ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్. మీరు ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ బిట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీసీ? ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1909. ఓకే, హెడ్ క్వార్టర్ వచ్చేసి మాత్రం దుబాయ్. హూ ఓన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? ఆల్రెడీ ఈ వీడియో ఫ్రెండ్స్ నేను గేమ్స్ అనే వీడియో రెడీ చేశాను. ఎవరైనా చూడండి వాళ్ళంటే ఆ వీడియో చూడండి. సో అది నేను ఆల్రెడీ బాక్స్ గీసి మరీ చెప్పాను. ఈ టోర్నమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని, ఓకేనా? ఏం టోర్నమెంట్స్? ఈ మెన్స్ సింగిల్స్ టైటిల్లో మొత్తం 4 టోర్నమెంట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయండి అవి? ఒకటి యుఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఓకేనా? ఈ వింబుల్డన్లోనూ ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ జన్నిక్ సిన్నర్ గారు విన్ అయ్యారు, ఓకేనా? ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ వింబుల్డన్లోనూ జన్నిక్ సిన్నర్ గారు. మిగతా 2 టోర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఏమేంటవి? యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. ఈ రెండిట్లో మాత్రం కార్లోస్ అల్కరాజ్ గారు విన్ అయ్యారు, ఓకేనా? నెక్స్ట్ వన్, హూ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఫిట్ ఇండియా కార్నివాల్ 2025 ఎట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, న్యూఢిల్లీ? ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అనేది న్యూఢిల్లీలో ఉంది, ఓకేనా? సో ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మొదటి ఇండియా కార్నివాల్ 2025ను ఎవరు ప్రారంభించారంటే యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిగా పనిచేస్తున్న మన్సుఖ్ మాండవీయ గారు స్టార్ట్ చేశారు, ఓకేనా? నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ 2025 రీసెంట్లీ హెల్డ్? తెలుగు చూడండి, తెలుగు మీనింగ్ ఒకసారి. సామాజిక అభివృద్ధి కోసం 2వ ప్రపంచ సదస్సు 2025 ఇటీవల ఎక్కడ జరిగిందంటే ఖతార్ రాజధాని దోహాలో జరిగింది, ఓకే? ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నా మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే అటామిక్ నెంబర్ తెలియాలి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో ఒక్కసారి ఏంటంటే నేను పీరియాడిక్ టేబుల్ ఆల్రెడీ ఆ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఆ వీడియో చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు నేను ఆ వీడియో రెడీ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలంటే ఈ మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 12. కాబట్టి 12 2s 24, 2 × 12 ప్లస్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8 కదా. సో 2 × 8, 12 2s 24 ప్లస్ 2 8s 16. సో మొత్తం కలిపితే ఎంత? 40. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ యూనిసెక్షువల్స్? క్రింది మొక్కలలో ఏది ఏకలింగం అంటే పపాయ. విచ్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ చిప్స్ ప్యాకెట్స్? ఫ్రెండ్స్ చాలా ఇప్పటికీ 4 times చూసాను ఈ బిట్ నేను. అందుకని ఫ్రెండ్స్ మీరేంటంటే ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ రెడీ చేశాను అనమాట. November 27 నుంచి అప్ టు ఇప్పుడు December 13 ఇప్పుడు వరకు మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ప్లేలిస్ట్ రెడీ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లు అన్ని వీడియోస్ చూడండి. ఇంకా పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను, అవన్నీ ఒకసారి చూసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ఇచ్చిన బిట్సే ఇస్తున్నాడు అనమాట. సో షిఫ్ట్ వైజ్లో ఏంటంటే ఇచ్చిన బిట్సే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు వీడియోని మాత్రం ఆ వీడియోస్ని ఏంటంటే కంపల్సరీగా చూడండి, ఓకేనా? విచ్ గ్యాస్ ఫిల్డ్ ఇన్ చిప్స్ ప్యాకెట్స్? నైట్రోజన్ ఫిల్ చేస్తారు. ఎందుకు నైట్రోజన్ ఫిల్ చేస్తారంటే ఆక్సీకరణ చెందకుండా ఉండడానికి మనం నైట్రోజన్ గ్యాస్ని ఫిల్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పారా అథ్లెటిక్స్ వాజ్ హానర్డ్ విత్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025? ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను గేమ్స్ అనే వీడియోలో దీని గురించి డిస్కషన్ చేశాను. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 4గురికి వచ్చిందనమాట. ఆ 4గుల పేర్లు ఏంటంటే మాత్రం ఒకటి గుకేష్ చెస్కి సంబంధించిన వారు, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీకి సంబంధించిన వారు, నెక్స్ట్ వన్ ప్రవీణ్ కుమార్ గారు పారా అథ్లెటిక్స్కి సంబంధించిన వారు, మను బాకర్ గారు షూటింగ్కి సంబంధించిన వారు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పారా అథ్లెటిక్స్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రవీణ్ కుమార్ గారికి, ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియా ఇన్ రెస్పాన్స్ టు ద 2025 మయన్మార్ ఎర్త్ కేక్ అంటే?
సో ఈ మయన్మార్ కోసం మనం ఆపరేషన్ బ్రహ్మ అనేది స్టార్ట్ చేసాం. ఓకేనా. సో ఈ ఆపరేషన్ బ్రహ్మ ఎందుకు స్టార్ట్ చేసాం? 2025 మయన్మార్ భూకంపానికి స్పందిస్తూ ఇండియా ప్రారంభించిన సహాయక చర్య పేరిందంటే ఆపరేషన్ బ్రహ్మ. ఓకే. ఈ ఆపరేషన్ ద్వారా ఏం చేస్తాం మనం? ఒకటి, రక్షక బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సరుకులు అనేవి మయన్మార్కి అందిస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 రిపోర్టు, విచ్ కంట్రీ ఈజ్ ర్యాంక్డ్ లాస్ట్ యాజ్ ద లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ అని అంటున్నాడు. ఏంటది ఫ్రెండ్స్? లాస్ట్ది ఆఫ్ఘనిస్తాన్. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాన్ ఆక్సిజన్ ఆటమ్? చూసారా ఫ్రెండ్స్, 2 బిట్లు వచ్చినాయి ఇక్కడే. మొన్న అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ క్లోరిన్ అడిగారు. సో రెండు బిట్స్ ఇప్పుడు రిపీట్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ వీడియో చూసి వెళ్ళండి. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలన్నా మనకేంది? అటామిక్ నెంబర్ తెలియాలి. సో ఈ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటది? 8 కదా ఫ్రెండ్స్. ఈ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటంత? 8. సో ఇచ్చిన ఆప్షన్స్లో వేటినైతే కూడితే 8 వస్తుందో అదే ఆన్సర్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు 2 + 2 ఎంత? 4. 4 + 4 8. సో ఇది ఆన్సర్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ఆయుర్వేద డే 2025? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేద డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 23 రోజున జరుపుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు దీని థీమ్ వచ్చేసరికి మాత్రం ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఓకే. What is the formula for acceleration? Small g is equal to gm/r². What is the correct formula for heat produced by electric current? విద్యుత్ ప్రసారం ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడికి సరైన సూత్రం ఏంటి అని అంటున్నాడు. ఓకేనా. h is equal to I² × R × T. I అంటే మనకి కరెంట్, R అంటే రెసిస్టెన్స్, T అంటే టైం. ఓకే. నెక్స్ట్ వన్, బై విచ్ ఇయర్ హ్యాజ్ ఇండియా సెట్ ఏ టార్గెట్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్? సో భారతదేశం ఏ సంవత్సరానికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2070. సో మోదీ గారు గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో 2070 కల్లా కర్బన ఉద్గారాలు 0 అయిపోవాలి అనేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ ఇయర్ కల్లా అంటే మాత్రం 2070 కల్లా. ఓకేనా. ఆ సమావేశం ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, హౌ మెనీ టోటల్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 మాలిక్యులర్ ఆఫ్ వాటర్? సో H2O కదా. ఎన్ని ఉన్నాయి వాటర్కి మాత్రం? 2 ఉన్నాయి కదా. 2 + 1 3, కాబట్టి 3. నెక్స్ట్ O2 అంటే O2కి ఎన్ని మాలిక్యుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, కాబట్టి దీనికి 2. నెక్స్ట్ NO2 అంటే సో ఇవి 2, ఈ +1 3. ఓకేనా. అలానే CO2కి ఎన్ని మాలిక్యుల్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ కమెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఇండియా స్కోర్ ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 రిలీజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్? ఓకే. తెలుగులో ఏమంటారంటే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని అవినీతి అవగాహన సూచిక అంటారు. ఓకేనా. దీంట్లో మన ర్యాంక్ ఎంత అని అడగలేదు, గుర్తుపెట్టుకోండి. మన ర్యాంక్ కాదు, కావాల్సింది స్కోర్ ఎంత అని అడిగారు. 38 అవుట్ ఆఫ్ 100కి, అంటే 100కి మనకి 38 మార్క్స్ వచ్చినాయి అన్నట్టు. ఓకేనా. సో దీనికి ర్యాంక్ ఎంత మాత్రం? దీంట్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 96. ఓకేనా. 96 ర్యాంక్, 38 మార్క్స్. నెక్స్ట్ వన్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో మనీషా బన్వాలా ఏ బరువు విభాగంలో బంగారం పథకం గెలుచుకుందంటే 62 kgsలో. ఓకే. 2025-26 బడ్జెట్లో ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారంటే 50,000 ల్యాబ్స్. ఓకే. నెక్స్ట్ వన్, టైగర్ ట్రయంఫ్ వ్యాయామం ఏ దేశాల మధ్య నిర్వహించారు? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చెప్పాను. ఈ మిలిటరీ ఎక్సర్సైజులు బాగా అడుగుతున్నారు, గేమ్స్ మీద, మిలిటరీ ఎక్సర్సైజుల మీద. ఇంకోటి ఏంటంటే కనుక నవంబర్ 27 నుంచి అప్ టు ఎన్ని షిఫ్ట్ వైజ్ బిట్స్ మీకు ఎన్నైతే తెలుసో అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడైతే ఎవరికైతే ఎగ్జామ్ జరగలేదో వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఏ బిట్స్ అడుగుతున్నారు, వేటిలోంచి ఎక్కువ అడుగుతున్నారు, అవన్నీ ముందే తెలుస్తున్నాయి అన్నమాట. సో అందుకని ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్, మీరు ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. అవన్నీ మిలిటరీ ఎక్సర్సైజ్లు అన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో
ఈ టైగర్ ట్రయంఫ్ అనేది ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరిగింది. అదే సూర్య కిరణ్ అయితే మాత్రం ఇండియా అండ్ నేపాల్ మధ్య జరిగింది. నెక్స్ట్ వన్ యుద్ధ అభ్యాస్ అయితే మాత్రం ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ మాస్ నెంబర్ ఎల్లప్పుడు దేనికి సమానం? ఫ్రెండ్స్ ఈ బిట్ అయితే ఇప్పటికి ఇది 4సారి అడిగారు. నేను ఆల్రెడీ కెమిస్ట్రీ 150 బిట్స్లో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఈక్వేషన్ అడిగారు, ఇంకోసారి ప్రాబ్లం అడిగారు, ఇప్పుడు డెఫినేషన్ కూడా అడిగారు. అందుకనే ఫ్రెండ్స్ ఒకసారి కెమిస్ట్రీ 150 బిట్స్, ఫిజిక్స్ 100 బిట్స్ వీడియో చూసి వెళ్ళండి. చాలా బిట్స్ రిపీట్ అయినాయి. ఓకేనా. సో ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్లు. ఓకేనా. మాస్ నెంబర్ అంటే ఏంటి? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్లు. అదే గనక పరమాణు సంఖ్య అంటే ఏంటి? ప్రోటాన్ల మొత్తాన్ని మనం పరమాణు సంఖ్య అంటాం. ఓకేనా. నెక్స్ట్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ అహిల్యాభాయ్ హోల్కర్స్ విలేజ్? చోమ్డి. ఓకేనా. విలేజ్ పేరు ఏంటంటే చోండి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ల్యూకోప్లాస్ట్ అంటే వాటికి ఏంటంటే కలర్ ఉండదు అనమాట. ఓకే, నో కలర్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ నేమ్ హ్యాజ్ ఇస్రో డిజైన్డ్ ఫర్ ద ఇయర్ 2025? ఈ 2025కి ఇస్రో ఏ పేరును పెట్టిందంటే గగన్యాన్ సంవత్సరం అని పేరు పెట్టింది. ఓకే. నెక్స్ట్ విచ్ ఇరిగేషన్ మెథడ్ ఈజ్ బెస్ట్ ఫర్ లో రెయిన్ఫాల్ అండ్ హై విండ్ ఏరియాస్? తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఏంటంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది కరెక్ట్ అయిన ప్రాసెస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ వేర్ వాజ్ ద వివా టెక్నాలజీ సమ్మిట్ 2025 హెల్డ్ అంటే ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో వివా టెక్నాలజీ సమ్మిట్ జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ ఏటీపీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ విచ్ ఆర్గనెల్? ఏటీపీ ఏ ఆర్గనెల్లో తయారవుతుంది? మైటోకాండ్రియా. ఫ్రెండ్స్ ఇప్పటికీ బిట్ చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ వన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎవరు నియమితులయ్యారంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. నెక్స్ట్ వన్ ఇఫ్ ఏ పర్సన్ వెయిట్స్ 96 kgs ఆన్ ఎర్త్, వాట్ ఈజ్ హీజ్ మాస్ ఆన్ ద మూన్? ఓకే. భూమిపై 96 kgలు బరువు ఉన్న వ్యక్తి చంద్రునిపై ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు భూమిపై అంటే ఈ ఎర్త్పై ఉన్న 6వ వంతు, ఈ ఎర్త్కు ఉన్న బరువులో 6వ వంతు చంద్రునిపై ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. అంటే ఇప్పుడు 96 kgs ఉన్నాడు కదా ఒక వ్యక్తి భూమి మీద, అదే చంద్రునిపై అయితే అంటే 96లో 6వ వంతు అనమాట. సో 96/6 ఎంత? 16. ఓకే. కరెక్ట్ ఇదే బిట్ అడిగారు ఫ్రెండ్స్. నన్ను కూడా December 3 థర్డ్ షిఫ్ట్ అనమాట. సో అప్పుడు జస్ట్ నెంబర్ చేంజ్ అంతే. ఓకేనా. సో 6వ వంతు ఉంటాడు భూమిపై 6వ వంతు చంద్రుని బరువు అన్నట్టు. ఓకేనా. సో 6 1 సార్ 6 16 సార్. ఓకే. నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ద బాంబూ ఇండస్ట్రీ పాలసీ 2025? వెదురు పరిశ్రమ విధానం 2025ను మొదట అమలు చేసిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. ఓకే. నెక్స్ట్ వన్ ఇఫ్ మాస్ ఈజ్ 5 kgs అండ్ యాక్సిలరేషన్ ఈజ్ 2 m/s². 2 ఇది. ఓకే. 2 m/s². వాట్ ఈజ్ ద ఫోర్స్? సో ఫోర్స్ ఫార్ములా ఏంటి? F=ma కదా. ఓకే. F=ma కాబట్టి మనకి ఇప్పుడు ఫోర్స్ కావాలంటున్నాడు. మాస్ అంటే ఎన్ని కేజెస్? 5 kgs ఇంటూ యాక్సిలరేషన్ అంటే 2 m/s. కాబట్టి 5 2s 10. సో 10 న్యూటన్స్. ఓకేనా. జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. F=ma. నెక్స్ట్ వన్ హౌ డస్ సౌండ్ స్పీడ్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అనమాట. సో ఆల్రెడీ నేను ఫిజిక్స్లో 100 బిట్స్లో రివిజన్ చేశాను ఫ్రెండ్స్. సో సౌండ్ అనేది సాలిడ్లో ఎక్కువగాను, లిక్విడ్లో తక్కువగాను, గ్యాస్లో ఇంకా తక్కువగాను అంటే ఓకేనా. సాలిడ్లో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ లిక్విడ్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గిపోతుంది, గ్యాస్కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది. సో కీప్స్ డిక్రీజింగ్ అనమాట, తగ్గుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? క్రింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్ ఏది? సో ఫ్రెండ్స్ ఈ బిట్ కూడా నన్ను ఏంటంటే December 3 నా ఎగ్జామ్ థర్డ్ షిఫ్ట్లో ఈ బిట్ అడిగారు. ఓకేనా. బ్యూటేన్. అందుకని ఫ్రెండ్స్ ఒక షిఫ్ట్లో అడిగినవి ఇంకో షిఫ్ట్లో రివిజన్ అవుతుంది కాబట్టి November 27 నుంచి అప్ టు అన్ని షిఫ్ట్లు వైజ్ జరిగిన బిట్స్ అన్నీ మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా. ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ హెల్డ్ ఇన్ February 2025 అంటే ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ కాన్క్వెస్ట్ సైనిక వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది? చూడండి ఫ్రెండ్స్
మిలిటరీ ఎక్సర్సైజులు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. మిలిటరీ ఎక్సర్సైజులు కంపల్సరీగా స్పోర్ట్ తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్ మిలిటరీ ఎక్సర్సైజులకి ఇవ్వండి అనేసి. చూసారా, కాన్క్వెస్ట్ సైనిక వ్యాయామం ఎక్కడ జరిగిందంటే ఇండియా అండ్ మంగోలియా మధ్య జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ ఫిబ్రవరి 2025 హౌ మచ్ టోటల్ బడ్జెట్ వాజ్ ఎలొకేటెడ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనమాట. సో ఈ బిట్ ఇది 4సారి ఫ్రెండ్స్ చూడడం అయితే. ఓకేనా. 3794 crores అనమాట. ఓకే, చాలా బిట్స్ రిపీట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒక షిఫ్ట్లో ఇంకో షిఫ్ట్లోకి చాలా బిట్స్ రిపీట్ అవుతున్నాయి. అందుకని ఆల్రెడీ November 27 నుంచి నేను ఒక ప్లేలిస్ట్ రెడీ చేశాను. అన్ని వీడియోస్ చూసి ఒకసారి వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్, యాక్సియం 4 మిషన్లో ఏ దేశాల నుంచి వ్యోమగాములు పాల్గొన్నారంటే ఇండియా, USA, పోలాండ్, హంగేరీ నుంచి. ఓకే. కిచాన్ అండ్ మినార్ వెట్లాండ్స్ ఈ చిత్తడి నేలలు అనమాట. చిత్తడి నేలలు ఏ రాష్ట్రానికి చెందినవి అంటే రాజస్థాన్కి చెందినవి. నెక్స్ట్ వన్, DRDO స్ట్రాటోస్పెరిక్ ఎయిర్షిప్ పరీక్షలు ఎక్కడ నిర్వహించింది అంటే షియాపూర్. ఈ షియాపూర్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అండర్ ద స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ ORS అండ్ జింక్ ఆర్ గివెన్ టు విచ్ ఏజ్ గ్రూప్. స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఆ ప్రోగ్రామ్ కింద ORS జింక్ ఏ వయసు పిల్లలకి ఇస్తున్నారంటే 0 నుంచి 5 years లోపు పిల్లలకి. ఓకేనా. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025? ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025కి మరొక పేరు ఏంటంటే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్. ఓకే. హూ ఈజ్ ద కరెంట్ హెడ్ ఆఫ్ M16? అసలు ఈ M16 అంటే అసలు దేనికి సంబంధించిందంటే యునైటెడ్ కింగ్డమ్ యొక్క నిఘా సంస్థ. ఓకేనా. దీనికి హెడ్ ఎవరంటే బ్లేజ్ మెట్రూలీ. ఓకే, పేరు చూడండి, బ్లేజ్ మెట్రూలీ. వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్? చూసారా ఫ్రెండ్స్, ఈ బిట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో. సో ఇదివరకు మీరు నా వీడియోస్ చూసుంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుస్తుంది. ఓకేనా. కోవలెంట్ బాండ్, సంయోజని బంధం తెలుగులో. ఓకేనా. నెక్స్ట్, వెన్ యూ సిట్ ఆన్ ఏ చైర్ విచ్ ఫోర్స్ అపోజెస్ ది అప్వర్డ్ ఫోర్స్? కుర్చీపై కూర్చుంటే పై శక్తికి వ్యతిరేకంగా ఏ శక్తి పనిచేస్తుంది? ఇది కొద్దిగా ఆలోచిస్తే బిట్టు పెట్టేయచ్చు ఫ్రెండ్స్. అంటే చదవకపోయినా తెలియకపోయినా పెట్టేయచ్చు. ఓకేనా. అవర్ వెయిట్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట, మన బాడీ బరువుకి. ఓకేనా. నెక్స్ట్ బిట్, వై డస్ స్మెల్ ఆఫ్ హాట్ ఫుడ్ స్ప్రెడ్ ఫర్దర్? అంటే వేడిగా ఉన్న ఆహారం వాసన ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తుందంటే సో బికాజ్ పార్టికల్స్ మూవ్ ఫాస్టర్. ఆ కణాలు అనేవి స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం వలన, స్పీడ్గా మూవ్ అవ్వడం వలన ఏంటంటే సో ఫుడ్ అనేది వేడిగా ఉన్నప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఎలిమెంట్ హ్యాస్ వేకెన్సీ +2 అంటే బెరీలియం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ని అడిగారో చూసారా బిట్స్. అందుకనే ఏంటంటే ఫ్రెండ్స్ పీరియాడిక్ టేబుల్ ఒకసారి చూసి వెళ్ళండి. ఓకేనా. విచ్ స్టేట్మెంట్ అబౌట్ సస్పెన్షన్ ఈజ్ కరెక్ట్? ఓకే, ఇట్ ఈజ్ ఏ హెట్రోజీనస్ మిక్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ ఏ కన్కేవ్ మిర్రర్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ P and F వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? పుటాకార అద్దంలో PFల మధ్య వస్తువు అనేది ఉంచితే చిత్రం ఎక్కడ ఏర్పడుతుందంటే అద్దం వెనుక ఏర్పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, వై ఈజ్ వాషింగ్ సోడా యాడెడ్ టు వాటర్ వైల్ వాషింగ్ క్లాత్స్? బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ సోడా ఎందుకు కలుపుతారు అంటే నీటిని మృదువుగా చేయడానికి వాషింగ్ సోడాని కలుపుతాం. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025? సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 38th ర్యాంక్. In April 2025, who was appointed as the new Deputy Governor of RBI? సో రీసెంట్గా RBI డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారంటే పూనం గుప్తా గారు. ఓకే, మరి ప్రజెంట్ RBI గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెన్సీ రే ఇన్ ఏ ప్రిజమ్ కాల్డ్? సో ఈ ప్రిజంలో పతన కిరణం బహిర్గత కిరణం మధ్య కోణాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. ఓకే. విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ప్రొపనోన్? ప్రొపనోన్లో ఏ క్రియాత్మక సమూహం ఉంటుందంటే కీటోన్. ఓకే. విచ్ కాంపౌండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ బేకింగ్ సోడా? సో బేకింగ్ సోడాలు ఏమేమి ఉంటాయి? NaCl అంటే సాల్ట్, అమోనియా, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది.
ఇన్ విచ్ సొల్యూషన్ డస్ ఏ సెల్ ష్రింక్? ఏ ద్రావణము కణం ముడుచుకుపోతుందంటే హైపర్టోనిక్ సొల్యూషన్లో. ఓకే. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C61 మిషన్ ఫెయిల్డ్ డ్యూ టు ఏ ఫాల్ట్ ఇన్ విచ్ స్టేజ్? సో పిఎస్ఎల్వి C61 మిషన్లో ఏ దశ లోపం వల్ల విఫలమైంది అంటే మాత్రం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఓకే. సో 3వ దశ వల్ల విఫలమైంది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్? భారత తొలి గిరిజన జీనోమ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే గుజరాత్. ఓకే. నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ మెయిన్లీ ఫార్మ్స్ వాట్? సో స్ట్రాంగ్ యాసిడ్ని స్ట్రాంగ్ బేస్ని కలిపితే ఏమొస్తుంది అని అంటుండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్ pH వాల్యూ ఎంత? -7 కదా. సో -7 ప్లస్ స్ట్రాంగ్ బేస్, మరి 7 కంటే ఎక్కువ ఉంటే మనం బ్రేస్ అంటాం కదా, కాబట్టి +7. సో -7 + 7 = 0నే కదా. సో అంటే న్యూట్రల్ కదా, కాబట్టి న్యూట్రల్ సాల్ట్ ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ద్రవంలో ముంచిన వస్తువుపై ఊర్ధ్వ బలం పనిచేస్తుంది. ఓకే. హౌ మెనీ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ప్లానడ్ ఇన్ బడ్జెట్ 2025-26 అంటే 200. ఐరన్ ఫిల్లింగ్, ఇనుపరంజను ప్లస్ శాండ్ అంటే ఇసుక ప్లస్ షుగర్ అంటే పంచదారను ఏ మిశ్రమం అంటే ఈ మూడింటిని కలిపితే ఏ మిశ్రమం తయారవుతుందంటే హెట్రోజీనస్ మిక్చర్ అనమాట. అంటే విజాతీయ మిశ్రమం, సజాతీయ మిశ్రమం కాదు, విజాతీయ మిశ్రమం అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, విచ్ ఫౌండేషన్ డే డిడ్ ద BSF సెలబ్రేట్ ఇన్ 2024? BSF ఫుల్ ఫామ్ ఏంటి? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే. 2024లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది? సో 2024 కంటే 60వ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఓకేనా. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే December 1, 1965లో ఎస్టాబ్లిష్ అయింది. అదే ఇండియన్ ఆర్మీ అయితే మాత్రం January 15కి, CRPF అయితే మాత్రం July 27కి. ఓకేనా. నెక్స్ట్ వన్, అండ్ వాట్ సర్ఫేస్ ఈజ్ ద ఫ్రెంచ్ ఓపెన్ ప్లేయిడ్? అంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ ఏమంటారంటే మాత్రం రోలాండ్ గారోజ్ అంటారు. సో ఏ కోర్టులో ఆడతారంటే క్లే కోర్టులో ఆడతారు. అదే వింబుల్డన్ అయితే మాత్రం గ్రాస్ కోర్టులో ఆడతారు. ఓకే. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UNFCCC? దీని ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మాత్రం 1994లో. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 198 కంట్రీస్ ఉన్నాయి దీంట్లో మొత్తం. ఓకే. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మాత్రం జర్మనీలో. విచ్ కెమికల్ ఫార్మ్స్ వెన్ CO2 రియాక్ట్స్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్? కాల్షియం హైడ్రాక్సైడ్ని CO తో కలిపితే ఏం ఏర్పడుతుంది? కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వేవ్ స్పీడ్? సో తరంగ వేగ సూత్రం ఏంటి అని అంటున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఓకే. వెన్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ సిరీస్ విచ్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్? అంటే ఈ రెసిస్టెన్స్లు ఉన్నాయి కదా, ఈ రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కలిపితే అంట ఏది కాన్స్టెంట్ ఉంటుంది అని అంటున్నారు. ఏది కాన్స్టెంట్? సిరీస్లో కలిపితే మాత్రం కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అదే ప్యారలల్గా కలిపితే మాత్రం వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే. సో ప్యారలల్గా అయితేనే వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, సిరీస్లో కలిపితేనే మాత్రం కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. హూ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025? ఎవరు? నేమ్ ఏంటంటే షబానా ఆజ్మీ. ఎన్నో ఎడిషన్ అంటే 16th ఎడిషన్. బెస్ట్ ఏషియన్ ఫిల్మ్ ఏంటంటే ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బ్రదర్స్. ఓకే. న్యూరాన్ యొక్క ప్రధాన భాగాలు ఏవి అంటే మాత్రం సెల్ బాడీ, డెండ్రాన్స్, యాక్సాన్ మరియు ఆక్సాన్ టెర్మినల్. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్? చూసారా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో. ఒక పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే ఎంత బెటరో చూసారా. సో ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూసి మాత్రమే మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకేనా. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంతో తెలియాలి. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. ఏ ఆప్షన్లో అయితే అన్నీ కూడితే అంటే అన్నీ యాడ్ చేస్తే మనకి 17 వస్తుందో అదే క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. సో 8 + 2 ఎంత? 10. 10 + 7 ఎంత? 17. ఓకేనా. సో ఇప్పుడు మొదటి కక్ష K అంటే ఈ K కక్షలో ఏంటి? 2 అనమాట. నెక్స్ట్ ఏంది? L.
ఈ ఎల్ ఏంటిదంటే 8. నెక్స్ట్ మూడో కక్ష ఎమ్. సో ఈ ఎమ్ వచ్చేసరికి 7. ఓకే, మొత్తం ఏంటంటే సో అటామిక్ నెంబర్ ఎంత క్లోరిన్ అంటే 17. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ 2025? ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెప్టెంబర్ 15th రోజున జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 15th. సో దీని థీమ్ ఏంటి? అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్. ఓకే, వాట్ డస్ ఏ వోల్ట్ మీటర్ మిజరు? నేను ఆల్రెడీ ఫిజిక్స్ 100 బిట్స్లో ఇది చెప్పాను ఫ్రెండ్స్. పొటెన్షియల్ భేదమని వాళ్ళు వోల్ట్ మీటర్తో మిజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ టీమ్ ఓన్ ద నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ఎట్ స్పోర్ట్ స్టార్ యాసెస్ అవార్డ్స్ 2025? స్పోర్ట్స్ స్టార్ యాసెస్ అవార్డ్స్ 2025లో నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మాత్రం సో ఇండియాస్ మెన్స్ అండ్ ఉమెన్స్ చెస్ టీంకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ 45వ చెస్ ఒలింపియాడ్లో 2 జట్లు అంటే మెన్స్ ఉమెన్స్ ఇద్దరు అంటే స్వర్ణ పథకాలు గెలిచారు. అందుకని ఏంటంటే ఏ అవార్డు ఇచ్చారు అంటే మాత్రం నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు. ఓకేనా, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు GM/r². గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు GM/r². జీ అంటే ఏంటంటే విశ్వ గురుత్వాకర్షణ. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు GM/r². ఓకే, క్యాపిటల్ జీ అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం. సో ఈ జీ వాల్యూ ఎంత అంటే 6.6743 × 10⁻⁻11 m³/kg/s². ఓకే, క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు గ్రహం ద్రవ్యరాశి. క్యాపిటల్ ఆర్ ఈజ్ కూడా గ్రహం వ్యాసార్థం. ఓకే, విచ్ కంట్రీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ శాటిలైట్? ప్రపంచంలోనే మొదటి ఏఐ శాటిలైట్ని ఏ దేశం ప్రయోగించిందంటే చైనా. ఓకేనా, ఆ గ్రహం పేరు కొద్ది పెద్దగా ఉంటుంది చూడండి, హాంకాంగ్ యూత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాటిలైట్. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే మాత్రం సెప్టెంబర్ 2024లో. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్? సో ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. ఓకే, రిఫ్రిజిరేటర్లు మరియు ఏసీల నుండి వెలువడే వాయువులు ఓజోన్ను దెబ్బతీస్తాయి. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద విషోడార్స్ మిజైల్ టెస్టెడ్? విషోడార్స్ మిజైల్ని ఎక్కడ టెస్ట్ చేశారంటే మాత్రం చాందీపూర్లో. చాందీపూర్ ఎక్కడ ఉందంటే ఒడిస్సా. ఓకేనా, ఇది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సో DRDO వారు డెవలప్మెంట్ చేశారు దీనిని. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం నగదు బహుమతి ఎంత అంటే 50,000. 2030 నాటికి తుఫాన్ల నుంచి రక్షణ కోసం గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మిస్తున్న రాష్ట్రం ఏది? 2030 నాటికి. ఓకేనా, గ్రేట్ గ్రీన్ వాల్ను ఏ రాష్ట్రం నిర్మిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు తీర ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ తీర ప్రాంతాల్లోనూ ఇంకోటి ఏంటంటే మడ అడవులు పెంచడం వల్ల, ఈ తీర ప్రాంతాల్లో అడవులు పెంచడం, మడ అడవులను పెంచడం వల్ల ఏంటంటే ఈ తుఫాన్ల నుంచి రక్షణ పొందొచ్చు అన్నట్టు దీన్ని స్టార్ట్ చేశారన్నమాట, గ్రేట్ గ్రీన్ వాల్ని. ఓకేనా, ఏ రాష్ట్రం అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, 310 మరియు 320 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఫ్రెండ్స్ ఒకసారి దీనికి ఆన్సర్ మాత్రం మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ PDF మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో దీని PDF డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.